హాయ్ హలో ఫ్రెండ్స్ వనక్కం నమస్తే. మీ అందరికి ఇంకొక మంచి మూవీ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. మనకి తెలుసు ప్లానెట్ ఆఫ్ ఏప్స్ అనేది ఎంత సంచలనాత్మకమైన కాన్సెప్ట్ అనేది మన అందరికీ తెలుసు. సో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ అయినాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది మటుకు కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ఏప్స్. సో ఈ మూవీలో ప్రత్యేకత ఏంటంటే అప్పటి వరకు మనుషులు వాళ్ళని వెంటాడేవారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనుషులు వెంటాడుతున్నారు. అంటే వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి, ఇంకా ఆ కోతి జాతిని బాగా పెంచుకోవాలి, మనుషులందరినీ బానిసలు చేసుకోవాలని ఒక కాన్సెప్ట్తో వచ్చారు. సో దీని గురించి స్పెషల్గా చెప్పేదేం లేదు, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ మూవీ అయితే కొంచెం యావరేజ్ స్టాక్ వచ్చింది, ఎందుకంటే కొంచెం డిస్కషన్స్ ఎక్కువ పెట్టారు. కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా తీశారు కదా, సో అది అర్థం కావాలంటే కాన్సెప్ట్ పెట్టాల్సిందే. సో సేమ్ వాళ్ళ కోతి జాతిలోనే ఉండే ఒక ఇంకో కోతి అందరూ ఆలోచింప చేసుకునేలా చేస్తారంట. సో చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. $160 మిలియన్ ఖర్చు అయినాయి, $129 మిలియన్ వచ్చాయంట. స్టే